నమస్కారం సంజీవని కార్యక్రమానికి స్వాగతం. ప్రెగ్నెన్సీ ముందుగానే ప్రెగ్నెన్సీ టైంలో గానీ ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఆ ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద గానీ తల్లి మీద గానీ ఎలా ఉంటుందో అనే ఆందోళన నెలకొంటూ ఉంటుంది. మరి ముఖ్యంగా మందులు వాడాలా, మందులు వాడితే ప్రభావం ఎలా ఉంటుంది, వాడకపోతే ఆరోగ్య సమస్యల వల్ల ఇంకేమైనా సమస్యలు తలెత్తుతాయన్న భయం కూడా నెలకొంటూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ మూత్రపిండాల సమస్యలు కానీ, మూత్రపిండాల్లో రాళ్లు కానీ, లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన వాళ్ళు కానీ ప్రెగ్నెన్సీ ధరించవచ్చా, వాళ్ళు ప్రెగ్నెన్సీ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మెడిసిన్స్ వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వివరాలన్నీ అందించడానికి నిమ్స్ హాస్పిటల్స్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు మనతో ఉన్నారు. ఆయన మీరు కాంటాక్ట్ చేయగల నంబర్స్ 7702344005. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. ప్రెగ్నెన్సీ టైంలో కిడ్నీలో కొన్ని చేంజెస్ జరగడం కానీ, హైడ్రోనెఫ్రోసిస్ అని కానీ వింటుంటామండి. అలాగే ఏమన్నా ప్రెగ్నెన్సీ టైంలో పర్టికులర్గా ఏమైనా చేంజెస్ జరుగుతూ ఉంటాయా? సాధారణంగా ఫిజియలాజికల్ ఆస్పెక్ట్స్ అంటాం. అంటే సాధారణంగా జరిగే ప్రక్రియలోకి వెళ్ళా ప్రెగ్నెన్సీలో అంటే గర్భిణీ స్త్రీలలో కొన్ని ప్రక్రియలు సహజంగా జరుగుతాయి. సహజంగా ఎంత సహజంగా జరుగుతాయి అంటే అవన్నీ కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోతాయి. అవి ఏవి కూడా చాలా వరకు సాధారణంగా కంటిన్యూ అవుతూ ఉండవు. కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని మార్పులు కంటిన్యూ అవుతాయి. అందుకే సాధారణంగా ప్రెగ్నెన్సీ గర్భధారణ ముందు కానీ గర్భధారణ తర్వాత ఆడవాళ్ళు కొన్ని ప్రత్యేక మార్పులు శారీరకంగా మనం పైకి చూస్తూ ఉంటాం. అలా కాకుండా శరీరం లోపల అంతర్గతంగా కూడా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కిడ్నీలో జరిగే అన్ని మార్పులు కూడా 99% తిరిగి నార్మల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని మార్పులు నిలిచిపోతాయి. ఆ మార్పుల తర్వాత కూడా పెద్ద కాంప్లికేషన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ సైజు 9 నుంచి 10 సెంటీమీటర్లు ఉండాలి. గర్భిణీ స్త్రీలో అది 10 నుంచి 11, 12 సెంటీమీటర్లకు పెరుగుతూ ఉంటుంది. కిడ్నీ యొక్క ఫంక్షన్ 80 నుంచి 90 ml/min అంటుంటాం. మనం GFR ఎస్టిమేట్ చేస్తాం. అది కాస్త 120, 130, 140 అవుతుంది. కిడ్నీలో ఉన్న ఒక్కొక్క ఫిల్టర్ కూడా దాని పరిమాణాన్ని పెంచుకుంటాయి. అవి ఇంత సైజు ఉంటాయో దా సైజుకి బహుశా రెట్టింపుగా 2 3 పెరుగుతూ ఉంటాయి. కిడ్నీ యొక్క ఫిల్టరేషన్ ప్రాసెస్ పెరుగుతూ ఉంటుంది. కిడ్నీలో తయారయ్యే రకరకాల హార్మోన్స్ వాటి ప్రభావం మారుతూ ఉంటుంది. ఆ విధంగా కిడ్నీలో సహజంగా బోల్డని మార్పులు జరుగుతాయి. కిడ్నీ పని నిజానికి చాలా ఎక్కువ అవుతుంటుంది. అంటే చేయాల్సిన పని కంటే కూడా చాలా ఎక్కువ కిడ్నీ పని చేస్తూ ఉంటుంది. సో ఆ విధంగా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ సాధారణంగా వాళ్ళకి పెద్ద కష్టం కలిగించేవి ఏమి కావు. ఎప్పుడైతే వాళ్ళు అంతకుముందు జబ్బు కానీ ఆ తర్వాత ప్రెగ్నెన్సీలో ప్రత్యేకంగా ఏమైనా కిడ్నీ సంబంధించిన జబ్బులు కానీ, లేదా ఏదైనా మందుల వల్ల కానీ, లేదా ఇతర లైక్ గుండె జబ్బు కానీ, మెదడు జబ్బు కానీ, ఇంకేదైనా వచ్చినప్పుడు దాని ప్రభావం కిడ్నీ మీద పడితే కానీ ఈ మార్పులు ఏదైతే సహజంగా జరుగుతున్నాయో అవి కాస్త అసహజం అయిపోతాయి. అవి కాస్త కష్టాలను కొని తెస్తాయి. అందుకోసమని ప్రెగ్నెన్సీలో ఉండే ప్రతి స్త్రీకి కూడా తప్పనిసరిగా కిడ్నీకి సంబంధించిన 1-2 పరీక్షలు చేయడం అన్నది ప్రతి గైనకాలజిస్ట్ యొక్క ధర్మం అవుతుంది. సో తప్పనిసరిగా ప్రెగ్నెన్సీలో అంటే బీపీ ఎక్కువ అవడం, అధిక రక్తపోటు ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. అధిక రక్తపోటు ఒక్కొక్కసారి కిడ్నీ సంబంధిత సమస్యల వల్ల కూడా బయటపడుతూ ఉంటది కదా, అది దానికి ఎలాంటి సంబంధం? సాధారణంగా మీ అందరికీ అంటే కామన్ గా తెలిసింది ఎక్కువ కూడా ప్రెగ్నెన్సీలో బీపీ బాగా పెరగడం. ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ ఒకటి అంటాం. అంటే కేవలం ప్రెగ్నెన్సీలో మాత్రమే వస్తూ ఉంటుంది బీపీ. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత డెలివరీ అంతా నార్మల్ అయిపోతూ ఉంటుంది. అయితే చాలా ఎక్కువ మంది చేసే తప్పు ఏమిటంటే డాక్టర్లు కానీ పేషెంట్స్ కానీ బీపీ కొన్ని సందర్భాలు నార్మల్ అయిపోయిన తర్వాత నార్మల్ అయిపోయింది కదా అని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఈ సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత కిడ్నీ జబ్బుతో వస్తూ ఉంటారు. మేము చెప్తాం ఎందుకు బీపీ కంటిన్యూ చేయలేదు, మీరు చేయించుకోవడం కానీ చూపించుకోవడం కానీ అంటే వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. డాక్టర్లు కూడా అలాగే చేస్తూ ఉంటారు. ఏదైతే ప్రెగ్నెన్సీలో బ్లడ్ ప్రెషర్ చాలా రోజులు వచ్చి చివరి దాకా ఉండి ప్రెగ్నెన్సీ అయిపోయిన 10 రోజుల తర్వాత కూడా బీపీ నార్మల్ కాకుండా ఉంటే తప్పనిసరిగా వాళ్ళు బీపీ డాక్టర్ అంటే బీపీ చెక్ చేయించుకోవడానికి డాక్టర్ యొక్క పర్యవేక్షణలో తప్పనిసరిగా ఉండాలి. అది గైనకాలజిస్ట్ కాకపోతే దగ్గరలో ఉన్న ఫిజిషియన్ దగ్గర కానీ కిడ్నీ డాక్టర్ దగ్గర కానీ వెళ్ళాలి. ప్రెగ్నెన్సీ ఇండ్యూస్ హైపర్ టెన్షన్ కాకుండా క్రానిక్ హైపర్ టెన్షన్ అంటారు. అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికంటే ముందే కొన్ని సంవత్సరాల ముందు నుంచి వాళ్ళకి ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, లేదా కొన్ని సందర్భాల్లో ప్రెగ్నెన్సీలోనే కిడ్నీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఇతర కారణాల వల్ల. సో దాంతో కూడా కిడ్నీ డ్యామేజ్ వల్ల కూడా బీపీ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు బీపీ పెరిగిందంటే అది ప్రెగ్నెన్సీలో సాధారణంగా ఉంటుంది, అదే పోతుంది అనుకోవడం అనేది ఓకే మంచిదే. కాకపోతే కొన్ని సందర్భాల్లో దాని పర్యవసానం వేరుగా ఉంటుందని తెలుసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యమవుతుంది. బీపీ బాగా పెరగడం అనేది ప్రెగ్నెన్సీలో ఒకనొక కాలంలో మేమంతా కూడా దాన్ని చాలా సాధారణం, పర్వాలేదు, 60-70% మందికి వస్తూ ఉంటుంది, అది పోతుంది, ప్రాబ్లం ఉండదని చెప్పేవాళ్ళు. కానీ ఎవరికైతే ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చి పోయినా కూడా వాళ్ళు ఎక్కువగా తర్వాత కిడ్నీ జబ్బులు, గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నావు అనేది ఇప్పుడు కొత్తగా చెప్తున్న శాస్త్రం. కాబట్టి తప్పనిసరిగా ఎవరికైతే ప్రెగ్నెన్సీలో బీపీ బాగా పెరుగుతుందో వాళ్ళందరూ బీపీ డాక్టర్ దగ్గర వెళ్ళి చెక్ చేయించుకోవడము, పరీక్షలు చేయించుకోవడము. బీపీ ఎక్కువగా రావడానికి ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనేసి సాధారణంగా ఒక 70-80% మందిలో మేము ఎటువంటి కారణాలను పసిగట్టలేము. ఎన్ని పరీక్షలు చేసినా కూడా వాళ్ళు మామూలుగా ఉన్నట్టుగానే ఉంటుంది. వాళ్ళకి మందులు ఇచ్చి పంపిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మాత్రం అంతర్గతంగా వాళ్ళ కిడ్నీ సంబంధించిన జబ్బులు ఏమన్నా ఉంటే వాటిని వెలికి తీసి చెప్పగలిగే అవకాశం కుదురుతుంది. అంటే
ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే జెస్టేషనల్ డయాబెటీస్ గానీ ఈ బీపీ గానీ నెగ్లెక్ట్ చేయకూడదు. వీటి ప్రభావం కూడా మూత్రపిండాల మీద ఉంటుంది. జెస్టేషనల్ డయాబెటీస్ అన్నారు, అది కేవలం బీపీ కాకుండా కిడ్నీ డయాబెటీస్ కూడా వస్తూ ఉంటుంది చాలా మందిలో. వాళ్ళలో కూడా కిడ్నీ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే, నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు 1-2 కేసులు కూడా నేను ఇప్పటికీ గుర్తొస్తూ ఉంటాయి. వాళ్ళకి ప్రోటీన్ చాలా పెద్ద మొత్తంలో పోతుంది. సాధారణమైన ప్రజలకు మేమేమైతే ప్రెగ్నెన్సీలో ప్రోటీన్ తగ్గించడానికి అయితే మందులు ఇస్తామో, ఏస్ ఇన్హిబిటర్స్ అంటాము, యాంజియోటెన్సిన్ 2 రిసెప్టర్ బ్లాకర్స్ అంటాము, ఇవైతే మందులు ఇస్తామో ఆ మందుల్ని ఈ ప్రెగ్నెన్సీలో ఇవ్వలేకపోతాం. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఉపోద్ఘాతంలో కూడా చెప్పారు మేము ఫలానా మందులు తీసుకోవచ్చా లేదా అనేసి. చాలా వరకు మందులు ప్రెగ్నెన్సీలో తీసుకోవాలి. హలో హలో నమస్తే రమేష్ గారు, చెప్పండి. మేడం గారు, నేను విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. డాక్టర్ అంటే జనవరి 8 మా మిస్సెస్ అబార్షన్ అయిందండి. ఓకే. అంటే డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఫోలిక్ యాసిడ్ ప్రాబ్లం నుంచి బ్యాక్ బోన్ జాయింట్ కలలేదన్నారు. ఓకే. అయితే ఇప్పుడు దానికి వాళ్ళు 1 year గ్యాప్ పాటించమంటే అది ఎంతవరకు అంటే ఎన్ని నెలలు అయితే సరిపోతుందో అని కనుక్కుంది అనుకోండి. ఓకే. యాక్చువల్లీ సాధారణంగా ప్రెగ్నెన్సీలో న్యూట్రిషన్ సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. అందులో ఫోలిక్ యాసిడ్. ఒకనొక కాలంలో ఆడపిల్లలందరూ కూడా చక్కగా ఇంట్లో చేసిన ఆహారం జాగ్రత్తగా తీసుకునేవాళ్ళు. ఆకుకూరలు అన్నది సాధారణమైన ఆహారం అందరిలో తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడు మోడర్న్ పద్ధతిలో చాలా మంది ఇంట్లో ఆకుకూరలు పెద్దగా తింటలేదు, కూరగాయలు పెద్దగా తింటలేదు. కాబట్టి ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ద్వారా పిల్లలకి పుట్టే పిల్లలకి అన్ని కూడా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటూ ఉంటాం. ఇతను కోట్ చేసినట్టుగా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే ఏంటంటే వెన్నుపాము పక్కన ఉండే ఎముకలన్నీ కూడా కొన్ని సరిగ్గా డెవలప్ కావు. దానివల్ల దాంట్లో కొన్ని రంధ్రాలు ఏర్పడతాయి. దానిలోంచి ఈ వెన్నుపాము బయటకు వచ్చే అవకాశం ఉంది. దాని చుట్టూ ఉన్న నీరు బయటకు వచ్చేసి ఒక బుడగలాగా ఉండే అవకాశం అన్ని కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మంచి ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్. అందుకే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది ప్రెగ్నెన్సీలో మొదటి నుంచి కూడా ప్రతి గర్భిణీ స్త్రీకి కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సిన విషయం. ఎప్పుడైతే ఇలాంటి ప్రాబ్లం వస్తుందో దీని ద్వారా ప్రెగ్నెన్సీ తీసివేయబడ్డం కానీ లేదా దీని తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీ అవ్వకూడదు అని అనుకుంటే మాత్రం తప్పనిసరిగా 1-2 సంవత్సరాలు వాళ్ళు వెయిట్ చేసి నిదానించి తర్వాత వాళ్ళు వెళ్ళడం అనేది చాలా మంచిది. రెండో ప్రెగ్నెన్సీలో మాత్రం మీరు రావాల్సిన అవసరం ఏమీ లేదు. అలా రాకుండా మొదటి నెల నుంచి కూడా వాళ్ళు తప్పనిసరిగా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. వీళ్ళలాగానే చాలా మంది కూడా కిడ్నీ సంబంధించిన కొన్ని పద్ధతుల్లో కూడా మేము న్యూట్రిషన్ ఆహారకు సంబంధించిన కొన్ని పద్ధతులు మేము జాగ్రత్తగా చెప్తూ ఉంటాం. ఇవి ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం, కొంతమంది ఎక్కువగా ప్రోటీన్ తీసుకోవడం, నాన్ వెజిటేరియన్ డైట్. ప్రెగ్నెన్సీ అనగానే చాలా మంది బాగా ఎక్కువ తినాలంటారు. నిజానికి అంత గొప్పగా బాగా తినాల్సిన అవసరం ఏమీ లేదు. సాధారణంగా వాళ్ళు తీసుకున్న ఆహారానికి వాళ్ళకి శారీరక శ్రమను బట్టి వాళ్ళు సాధారణంగా కొంచెం ఎక్కువే తీసుకుంటారేమో. కొన్ని ఎక్కువ పదార్థాలు తీసుకోండి, పండ్లు బాగా తినండి, అవి చెప్తూ ఉంటారు. నిజానికి అవి ప్రత్యేకంగా ఎటువంటిది ఏమీ చేయదు. అంటే మీరు ఒక హై క్లాస్ లేడీని చాలా ప్రెషస్ ప్రెగ్నెన్సీ 32-35 years కి ప్రెగ్నెన్సీ అయిపోయింది, చాలా ధనవంతురాలు, ఆమెకి కానీ కాయ కష్టం చేసుకుని గుడిసెలో ఉండే ఒక సాధారణ స్త్రీకి గర్భిణీ అయితే కానీ పెద్ద ఆహారంలో పెద్ద తేడా ఏమి రాదు. ఎవరు తినే ఆహారం వాళ్ళు తింటారు. ఇవి చాలా నాజుగ్గా వెన్నెలు తిన్నా కూడా, ఆవిడ కొంచెం కారంతో తిన్నా కూడా పిల్లల శారీరకంగా ఎటువంటి పెద్ద మార్పు కనిపించదు. బట్ ఆహార ప్రక్రియలు పెద్దగా తేడా చేయవు. అయితే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రం మాకు కొన్ని ప్రత్యేకమైన కాంప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీలో మాకు తలెత్తుతుంటాయి. కొంచెం ఆహారాన్ని కష్టంగా వద్దు అని చెప్తూ ఉంటాం మేము. హలో హలో నమస్తే, చెప్పండి. నమస్తే మేడం గారు, నా పేరు జి సుబ్రహ్మణ్యేశ్వరం అండి. సుబ్రహ్మణ్యం గారు చెప్పండి. మాట్లాడుతున్నాను. చెప్పండి. నాకు 52 సంవత్సరాలు మేడం గారు. నేను ఈ ప్రెగ్నెన్సీ టైం కాకుండా మామూలు వాళ్ళకు కూడా ఈ కిడ్నీకి సంబంధించి సమస్య మాట్లాడదాం అనుకుంటున్నాను. చెప్పండి. నాకు 52 సంవత్సరాలు మేడం గారు. ఓకే, చెప్పండి. ఈ నడుము నొప్పి తగులుతుంది మేడం గారు. నడుము నొప్పి తగులుతుంది మేడం గారు. అంటే మీకేమైనా మూత్రపిండాలకి సంబంధించిన సమస్యను ఏమైనా చెప్పారండి? నేను ఇంకా టెస్ట్ చేయించలేదు, నాకు డౌట్ గా వస్తుంది. మీకు బీపీ గానీ షుగర్ గానీ ఉన్నాయా? షుగర్ లైట్ గా ఉందండి, కంట్రోల్ లో ఉంటుంది. ఓకే, డాక్టర్ గారు చెప్తారు. ఓకే. సాధారణంగా ఇది మమ్మల్ని కామన్ గా అడిగే ప్రశ్న ఇదంతా కూడా. ఛాతీలో వచ్చిన వాళ్ళందరూ కూడా గుండె జబ్బు అనుకుని భయపడుతూ ఉంటారు. తల వచ్చినప్పుడల్లా మన మెదడులో ఏదో ప్రాబ్లం ఉందని అనుకోవాల్సిన అవసరం లేదు. అలాగే నడుములో వచ్చినప్పుడల్లా మనం ఏదో కిడ్నీ సంబంధించిన ప్రాబ్లం అనుకోకర్లేదు. నిజానికి కిడ్నీలో ప్రాబ్లం నడుము నొప్పితో ఎప్పటికీ రాదు. చాలా రేర్ గా ఉండే కొన్ని సందర్భాల్లో వస్తూ ఉంటుంది. కిడ్నీ అనగానే సాధారణంగా కిడ్నీలో రాళ్ళు అని అనుకుంటారు కాబట్టి నడుమును వస్తే రాళ్ల వల్ల అనుకుంటూ, నిజంగా చాలు 1 కిలో రాళ్ళు ఉన్నా కూడా కిడ్నీలో అది పెద్ద ఎటువంటి ప్రభావం చూపించదు, నడుము నొప్పిగా రాదు. ఎప్పుడైతే
ఎప్పుడైతే చిన్న రాయి జారి మూత్రం ట్యూబ్ లో బ్లాక్ అవుతుందో అప్పుడు చాలా విలువిల్లాడే నొప్పి వస్తూ ఉంటుంది. అంతేకాని కొంచెం పొద్దుట్లేసి మధ్యాహ్నం దాకా అలా పట్టేసినట్టుగా ఉంది అంటే కిడ్నీ జబ్బు ద్వారా ఎప్పటికీ కాదు. అలా అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ అలా కాదు బేసికల్లీ. కాబట్టి మీకు నిజంగా కిడ్నీ జబ్బు అనుమానంగా ఉంది అనుకుంటే మీరు తప్పనిసరిగా దానికి సంబంధించిన కొన్ని చిన్న పరీక్షలు ఉంటాయి, అవి చేయించుకోండి. ఇంకోటి మీరు షుగర్ ఉందా అంటే కొంచెమే షుగర్ ఉందన్నారు, లైట్ గా షుగర్ ఉందన్నారు. నిజానికి షుగర్ ఉందా లేదా అని రెండే ఉంటాయి, ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని ఒకటే ఉంటుంది. అంతేగాని కొంచెమే ప్రెగ్నెన్సీ అంటూ ఉంది అంటే ఎక్కడ ఉండదు. అలాగే షుగర్ కూడా ఉంది లేదంటే రెండే ఉంటాయి. షుగర్ ఉందంటే పరీక్షలు చేసుకోండి, దానికి సంబంధించిన మందులు తీసుకోండి. బీపీ ఉందంటే పరీక్షలు చేసుకోండి, మందులు తీసుకోండి. అంతేగాని కొంచెమే ఉందండి అంటూ ఉండదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జబ్బు అనేది దాని తీవ్రత చాలా పెద్దగా ఉంటాయి అంటే మీరు అనుకుంటూ ఉంటారు షుగర్ అంటే ఒక 500, 300, 400 ఉంటేనే ప్రాబ్లము, 150, 200 ఉంటే కాదని. అలా కాదు. షుగర్ కానీ ఏదైనా కూడా జబ్బు అది చిన్నదా పెద్దదా, అది చాలా పెద్ద మొత్తంలో కనపడిందా, తీవ్రంగా కనపడిందా, ఉధృతంగా కనపడుతోందా అన్న దాన్ని బట్టి ఉండదు. దాని కాంప్లికేషన్స్ ఎంత చిన్నగా ఉన్నా కూడా నిశ్శబ్దంగా కూడా మీ శరీరాన్ని పాడు చేయగలుగుతాయి. కాబట్టి మీరు షుగర్ నిజంగా ఉందనుకుంటే షుగర్ సంబంధించిన పరీక్షలు చేసుకుని మందులు వాడండి. ఓకే, మీ కిడ్నీలో స్టోన్స్ అనేవి అంటే ప్రెగ్నెన్సీ ముందు కనుక ఎప్పుడైనా కనిపించాయి అనుకోండి, వాళ్ళకి భయంగా ఉంటది. ప్రెగ్నెన్సీ వస్తే ఆ టైంలో బయటపడితే ఏం చేయాలి? స్టోన్ చాలా అమ్మాయి తనకి కిడ్నీలో రాళ్ళు తయారయ్యే గుణం ఉందనుకున్నప్పుడు నిజంగా మీరు అన్నట్టుగానే కిడ్నీలో రాళ్ళు ప్రెగ్నెన్సీ వస్తే కొంచెం కష్టంగా ఉంటుంది. దానికి సంబంధించిన ప్రొసీజర్స్ చేయడం చాలా కష్టం. కాబట్టి కిడ్నీలు ముందే పరీక్షలు చేయించుకొని వాటి రాళ్ళు తొలగించుకొని అసలు కిడ్నీలో రాళ్ళు ఎందుకు తలెత్తుతున్నాయి, ఎందుకు తయారవుతున్నాయి అని చెప్పి పరీక్షలు చేయించుకొని రాకుండా చూస్తే చాలా మంచిది. ఇంతకుముందు మనము డిస్కస్ చేస్తున్నట్టుగానే కిడ్నీకి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన జబ్బులు ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొంతమంది ఒక 5 నుంచి 10% దాకా మేము ప్రెగ్నెన్సీలోనే వాళ్ళ కిడ్నీ జబ్బు ఉన్నట్టుగా మొట్టమొదటిసారిగా కనిపెట్టగలుగుతాం. మాకు కొన్ని గ్రూప్స్ ఎలా ఉంటారంటే కొంచెం కిడ్నీ జబ్బుతో మా దగ్గరకు వస్తూ ఉంటారు, వాళ్ళు ప్రెగ్నెన్సీ కావాలనుకుంటారు, లేదా కిడ్నీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అది కిడ్నీలో మేము 5 స్టేజ్లో చెప్తాం, 1, 2, 3, 4, 5 అంటూ. 5 స్టేజ్లో 1, 2, 3, 4, 5 స్టేజ్లో ఏ స్టేజ్లోనైనా మాకు ఉమెన్ మా దగ్గరికి రావచ్చు. ఆవిడ ఫార్చునేట్లీ అండ్ అన్ఫార్చునేట్లీ తనకి ప్రెగ్నెన్సీ కావాలని ఉంటుంది. కొంతమంది ప్రెగ్నెంట్ అయ్యి వస్తారు, మమ్మల్ని వచ్చి ప్రశ్నిస్తారు. కొంతమంది ప్రెగ్నెన్సీ కావాలని కోరుకుంటూ ఉంటారు, మమ్మల్ని సలహా అడుగుతూ ఉంటారు. ఇవన్నీ చాలా చాలా కష్టమైన సమస్యలు. ఇవన్నీ కూడా అంత ఈజీగా సమాధానం చెప్పగలిగేవి కాదు. ఎందుకంటే సైన్స్ 100 మందిలో 70% మంది బాగున్నారు అని చెప్తూ ఉంటుంది, 30% మంది ఏమయ్యారనేది మనం ఊహించుకోగలం. సహజంగా అన్ఫార్చునేట్లీ ఈ పేషెంట్స్ 30% ఉంటారా 70% ఉంటారా అని జ్యోతిషిలో చెప్పడం చాలా కష్టం. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ చాలా అన్ప్రెడిక్టబుల్. ప్రెగ్నెన్సీ కిడ్నీ జబ్బు పెద్దగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కానే కారు. ఎందుకంటే వాళ్ళలో ఓవులేషన్ అది కష్టంగా ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ అయినా చాలా తొందరగా అబార్షన్ అవుతూ ఉంటుంది. ఒకవేళ అబార్షన్ కాకుండా వాళ్ళు ముందుకెళ్ళినా ప్రిమెచ్యూర్ గా అంటే చాలా తొందరగా డెలివరీ అయిపోతారు. 6వ నెల 7వ నెల 8వ నెల డెలివరీ అయిపోతారు. అలా కాకపోయినా డెలివరీ అయినా పిల్లలు పరిమాణం పిల్లల యొక్క సైజ్ పుట్టినప్పుడు వెయిట్ చాలా తక్కువగా పుడతారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఎప్పుడైనా తరచూ అబార్షన్స్ అయ్యే వాళ్ళు కిడ్నీకి సంబంధించిన ప్రత్యేకమైన పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందా అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు సంజీవని కార్యక్రమంలో షార్ట్ బ్రేక్. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 7:30 వెల్కమ్ బ్యాక్ టు సంజీవని. నిమ్స్ హాస్పిటల్స్ ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారితో ప్రెగ్నెన్సీ టైంలో మూత్రపిండాల సమస్యలు ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, వివరాలు తెలుసుకుంటున్నాం. ఓకే, తరచూ అబార్షన్స్ అవుతున్న వాళ్ళకి మూత్రపిండాలకు సంబంధించిన టెస్టులు ఎప్పుడైనా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది? యూజువల్గా తరచూ అబార్షన్స్ వాళ్ళకి లోకల్ కారణాలు ఏమైనా గర్భాశయంలో కానీ క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి, లేదా శరీరంలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు జరుగుతుంటాయి. ముఖ్యంగా యంగ్ ఆడవాళ్ళలో వచ్చే SLE కానీ ల్యూపస్ నెఫ్రైటిస్, దాంతో పాటుగా వచ్చే యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అంటే రక్తాన్ని గడ్డగట్టించే కొన్ని గుణాలు ఉన్న కొన్ని ప్రత్యేకమైన జబ్బులు ఆ టైంలో వస్తూ ఉంటాయి. వీళ్ళ వల్ల దానివల్ల తరచూ వాళ్ళకి ప్రెగ్నెన్సీ పోతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. నాకు తెలిసి 9-10 సార్లు అబార్షన్లు అయిన ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఇట్లాంటి కారణాల చేత. ఆ తర్వాత పాతకాలంలో గర్భధారణ జరిగిన విషయంలో ఇలాంటి వాటిని డయాగ్నోస్ చేయగలిగే కండిషన్స్ చాలా తక్కువగా ఉండేవి మేము స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు ఒక 20-25 సంవత్సరాల క్రితం. కానీ ఇప్పుడు చాలా తొందరగా కనిపెట్టగలిగే
పెట్టగలుగుతున్నాం, దాని ప్రత్యేక మందులు ఇస్తున్నాం. ఎవరికైతే 2 లేదా అంతకంటే ఎక్కువ అబార్షన్స్ అవుతున్నాయి, తప్పనిసరిగా ఎందుకు అవుతున్నాయి అని తెలుసుకునే పరీక్షలన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఆస్పిరిన్ అంటూ ఒక టాబ్లెట్ ఇస్తూ ఉండేవాళ్ళం, మేము ఇప్పటికీ ఇస్తూ ఉంటాం. అన్ని కూడా యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ లో ఆస్పిరిన్ టాబ్లెట్ ద్వారా ఫోలిక్ యాసిడ్ తో పాటుగా ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే దాంతో పాటు ఇది కూడా ఇస్తున్నప్పుడు తప్పనిసరిగా ఇలాంటి కాంప్లికేషన్స్ తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, అబార్షన్స్ తక్కువ జరిగే అవకాశం ఉంటుంది. అయితే తరచూ అబార్షన్ జరిగే ఆడవాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఈ పరీక్షలన్నీ చేసుకోవాలి. ముఖ్యంగా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా SLE లూపస్ నెఫ్రైటిస్ అనే వాళ్ళు సాధారణంగా అంత త్వరగా వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు. అవకాశం అలా వచ్చిన అబార్షన్స్ అవ్వడం కానీ, చాలా అంటే గ్రోత్ రిటార్డేషన్ తో పిల్లలు పుట్టడం కానీ, వాళ్ళు చాలా తొందరగా డెలివరీ అవ్వడము, డెలివరీ కొన్ని ప్రత్యేకమైన కాంప్లికేషన్స్, బీపీ బాగా పెరిగి వాళ్ళు ఫిట్స్ లాగా వచ్చేసి దాన్ని ప్రీ ఎక్లాంప్టిక్ టాక్సిమియా అంటుంటాం మేము. సో ఇలాంటివన్నీ కాంప్లికేషన్స్ ఎక్కువగా వస్తుంటాయి. దురదృష్టవశాత్తు కొంతమందిలో కిడ్నీ ఎవరికైతే ఆల్రెడీ డ్యామేజ్ గా ఉంటుందో వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన తర్వాత గ్రాడ్యువల్ గా వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ పని కూడా తగ్గిపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రెగ్నెన్సీ వల్ల ఏదైతే ఆల్రెడీ కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉందో వాళ్ళకి చాలా ఎక్కువగా కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పాను, కిడ్నీల యొక్క పరిమాణంలో మార్పులు జరుగుతాయి. కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ మేము గ్లోమరులాయ్ అంటాం. ఫిల్టర్స్ ఒక్కొక్క ఫిల్టర్ యొక్క సైజ్ పరిమాణం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ పెరగడం అనేది నిజానికి మంచిది కాదు. అంటే ఎప్పుడైతే పరిమాణం పెరుగుతుందో అది స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అయినప్పుడు ఎక్కడో చోట అది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవడం అనేది అక్కడ కిడ్నీలో మచ్చ రావడానికి మొట్టమొదటి కారణం అది. సో అక్కడ కిడ్నీలో ఒక ఫిల్టర్లో మచ్చ వస్తుంది. ఆ మచ్చ కిడ్నీ ఫిల్టర్ నిండా నిండిపోయి ఆ ఒక్కొక్క ఫిల్టర్ నెమ్మదిగా క్లోజ్ అవుతూ ఉంటాయి. ఆ విధంగా కిడ్నీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ఆల్రెడీ కొంచెం కిడ్నీలో మార్పులు ఉన్నాయో, కొంచెం చెడ్డగా ఉన్నాయో, మేము వాళ్ళని సాధ్యమైనంత వరకు వాళ్ళకి 1 లేదా 2 ప్రెగ్నెన్సీస్, లేదా ఒకటి అయిపోతే 2వ ప్రెగ్నెన్సీ అక్కర్లేదని, లేదా 2 అయినా కూడా మనకి 3, 4 ప్రెగ్నెన్సీకి వచ్చే ఆడవాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. కాబట్టి మేము వాళ్ళని, కాబట్టి వాళ్ళ అత్తగారు మామల్ని కానీ వాళ్ళ భర్తని కానీ ఏదో విధంగా సముదాయించి ప్రెగ్నెన్సీ అక్కర్లేదు, జాగ్రత్తగా ఉండండి. అంటే స్త్రీ ఆరోగ్యంగా ఉండడం అనేది కుటుంబానికి చాలా చాలా ముఖ్యమవుతుంది. అది ఏ కారణం చేతనైనా సరే, స్త్రీలు అనారోగ్యం పాలైతే కుటుంబం అంతా అనారోగ్యం పాలవుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీలో వాళ్ళు జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. ముఖ్యంగా కిడ్నీ సంబంధించిన కొన్ని బోల్డ్ అండ్ ఎథికల్ ఇష్యూస్ కూడా జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 27-28 ఏళ్ల అమ్మాయి కొత్తగా పెళ్ళవుతుంది, 5-6 నెలల క్రితం పెళ్ళవుతుంది, ఇప్పుడు కిడ్నీ జబ్బుతో వస్తుంది. చాలా అంటే నాకు ఇలాంటి కేసెస్ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి నాకు అన్ని కూడా. అందుకే మీరు టాపిక్ అని కానీ ఈ టాపిక్ నాకు వీళ్ళందరూ గుర్తొస్తున్నారు. వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. భర్త కొత్తగా జీవితంలోకి వస్తాడు, కిడ్నీ డ్యామేజ్ అయిందని నేను చెప్తాను. వాళ్ళు పూర్తిగా పోతుందా? వెంటనే పూర్తిగా పోదండి, ఇది స్టేజ్ 4లో ఉంది. పూర్తిగా పాడవడానికి కనీసం ఇంకా కొంచెం ఒక 3-4 సంవత్సరాలు పడుతుంది అంటాను నేను. సరే, 3-4 సంవత్సరాలు వెయిట్ చేస్తారు. ఒక 3-4 సంవత్సరాలు కిడ్నీ పూర్తిగా పోతుంది, డయాలసిస్ చేసుకుంటుంది, కిడ్నీ మార్చుకుంటుంది. కిడ్నీ మార్చుకున్న తర్వాత సుమారు 2 ఏళ్ల దాకా ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం లేదు అని చెప్తాను నేను. అంటే ఇక్కడ ఒక 4 సంవత్సరాలు, అక్కడ ఒక 2 సంవత్సరాలు, 27 ఏళ్ల అమ్మాయి, సో సుమారు 33-34 సంవత్సరాలు వస్తుంది. అప్పటికి ప్రెగ్నెన్సీ కొంచెం ఎక్కువ కష్టం అవుతుంది. ప్రెగ్నెన్సీ వచ్చి రావాల్సిన అవసరం కూడా లేదు అప్పుడు. సో వచ్చిన ఒకవేళ వస్తే ఆమెకి సాధారణంగా కొంచెం లేట్ ప్రెగ్నెన్సీస్లో అంటే 35-37 సంవత్సరాల్లో కొన్ని కాంప్లికేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. అలాంటి కాంప్లికేషన్స్ వీళ్ళు ఎక్కువగా అవుతుంది. వాళ్ళు ప్రెగ్నెన్సీ నిలబెట్టుకోవాలనుకుంటే బహుశా కిడ్నీకి ఏమైనా కాంప్లికేషన్ రావచ్చు. సో కిడ్నీకి సంబంధించిన కొన్ని మందులు ప్రెగ్నెన్సీలో వాడకూడదు, ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్. సో ఇలాంటి చాలా చాలా ఎథికల్ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో యంగ్ పిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలు ఎక్కువగా కిడ్నీ జబ్బులు వస్తున్నాయి. కాబట్టి మాకు ఈ రకమైన సాంఘికపరమైన ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా తలెత్తుతున్నాయి. వాటిని సాల్వ్ చేయడం కూడా మాకు కొన్ని సందర్భాల్లో కష్టం అవుతుంది. ఎందుకంటే మగవాళ్ళకి లేని ప్రత్యేకమైన ప్రాబ్లం ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ. మగవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి తర్వాత కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత డయాలసిస్ చేసుకుని పెళ్లి చేసుకుని పిల్లలు కన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆడవాళ్ళకి మాత్రం కిడ్నీ డ్యామేజ్ అయిన తర్వాత పెళ్లి చేసుకుని పిల్లలు కనడానికి పెద్ద అవరోధం అవుతుంది. కాబట్టి అది వాళ్ళని సాంఘికంగా కూడా చాలా బాధ పెడుతోంది. వాళ్ళ కుటుంబాలు కూడా ఈ విధంగా విచ్ఛిన్నం అవుతున్నాయి. ఈ కారణం చెప్పండి. వెంకటరెడ్డి గారు నమస్తే అండి, చెప్పండి. వెంకటరెడ్డి గారు కొంచెం గట్టిగా క్లియర్ గా మాట్లాడండి. నాకు మొన్న కిడ్నీలో ప్రాబ్లం వచ్చిందండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అంటే ఎక్కువ ఉందని చెప్పారండి. వెంకటరెడ్డి అని నా పేరు. ఓకే, చెప్పండి, ఏమిటి ప్రాబ్లం ఏమన్నారు మీది? సార్, ప్రెటోరియం సిరమ్ క్రైమ్ ఎక్కువ ఉందండి, టెస్ట్ చేయించాను. ఓకే, అయితే ఇప్పుడు నార్మల్ టైంకి వచ్చిందండి. ఓకే, ఫ్యూచర్ లో నాకు ఏమైనా ప్రాబ్లం ఉంటుందా కిడ్నీకి, మళ్ళీ ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా అని? 2 రోజులు మీ క్రియాటినిన్ పెరిగిందని చెప్పారు డాక్టర్. డాక్టర్ టెస్ట్ చేసిన తర్వాత ప్రెటోరియా 1.1 ఉందండి, 25 వచ్చిందండి. ఓకే, ఇది కూడా చాలా మంచి ప్రశ్న. బేసికల్లీ సాధారణంగా ఎప్పుడైతే కిడ్నీ డ్యామేజ్ అయ్యి కొన్ని సందర్భాల్లో తిరిగి ఇంప్రూవ్ అవుతుంటుంది, 100% ఇంప్రూవ్ అవుతుంటుంది. అది అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటాం, లేదా అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం. ఒక
పెయిన్ కిల్లర్ ద్వారా కానీ వచ్చిన మలేరియా లాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ కిడ్నీ డ్యామేజ్ అయ్యి కొన్ని సందర్భాల్లో మేము డయాలసిస్ కూడా చేసి మళ్ళీ కిడ్నీ పని బాగా చేసిన తర్వాత కిడ్నీ పూర్తిగా బాగవుతుంది. 100% బాగైన తర్వాత కూడా వీళ్ళని డాక్టర్లు ఏం చెప్తారంటే వెళ్ళిపోండి, మీరు మళ్ళీ మళ్ళీ రాకర్లేదంటారు. నిజానికి అందులో చాలా మంది తిరిగి కొన్నేళ్ల తర్వాత ప్రాబ్లమ్స్తో వస్తారు కిడ్నీ జబ్బుతో. ముఖ్యంగా అవి ప్రెగ్నెన్సీలో అలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే మన టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. సో ఎప్పుడో చిన్నప్పుడు ప్రాబ్లం వచ్చింది, కిడ్నీ అలా పాడైపోయింది, కానీ తిరిగి 100% బాగైపోయింది అనుకున్న వాళ్ళు మళ్ళీ మధ్య ఇప్పుడు చాలా సందర్భాల్లో పరీక్షలు చేసుకోరు. వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మగవాళ్ళకి సాధారణంగా అవకాశం ఉండదు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి. ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ అనే ఒక మిషతో వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు బోల్డ్ అనే జబ్బులు ఇలా బయటపడుతూ ఉంటాయి. ఏదైనా కారణం చేత కిడ్నీ పాడవడం జనరల్ గా జరిగే స్క్రీనింగ్ టెస్టులు ఎక్కువగా చేయరు, ఎక్కువ మూత్ర పరీక్ష చేస్తారు. సాధారణంగా మూత్ర పరీక్ష అన్ని పరీక్షలకి చాలా మొట్టమొదటి పరీక్ష అది యాక్చువల్ గా. కాబట్టి అది చేస్తారు, కానీ దాంట్లో బోల్డ్ అనే జబ్బులు బయటపడవు. ఎవరైనా చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా కూడా దాన్ని సాధారణంగా ప్రెగ్నెన్సీ వల్ల ఫిజియలాజికల్ గా అంటే సామాన్య ధర్మం ప్రకారం అది మార్పులు వచ్చేసాయని చెప్పేసి దాన్ని వదిలేస్తూ ఉంటారు. అవి చాలా సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ప్రాబ్లం అంతా అక్కడే వస్తుంది. ప్రెగ్నెన్సీ మధ్యలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన మార్పులు ఎటువంటి చెడ్డగా ఉన్నాయని తెలుసుకోవడం అందుతో అక్కడే చాలా ప్రాబ్లం ఎక్కువగా అవుతూ ఉంటుంది అన్నట్టు. సో చాలా సందర్భాల్లో మేము వాళ్ళ డెలివరీ అయ్యేదాకా చాలా కష్టపడి వాళ్ళకి ఎలా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది, పిల్లలకి ఏమన్నా ఉంటుందా. ఇంకోటి ఏంటంటే కేవలం తల్లి ఒక్కటే ఆమె ఆరోగ్యము ఆమె కిడ్నీలే కాదు. సాధారణంగా అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ నాకు కిడ్నీ జబ్బు ఉంది, సరే నేను ఏదో విధంగా పిల్లల్ని కంటాను, అది అయిపోతుంది, నా పిల్లలు కూడా సేమ్ ఇదే జబ్బు వస్తుందా, లేదా 7 నెలల 8 నెలలు మేము కిడ్నీ జబ్బు కనిపెడతాం. వాళ్ళు అంటారు, సార్ ఇప్పుడు నాకు 7 నెలల 8 నెలల అలా ఉంది, ప్రెగ్నెన్సీలో నాకు ఇలా కిడ్నీ జబ్బు వచ్చినట్టుగా నాకు తెలిసింది, ఈ జబ్బు యాస్టీస్ గా పిల్లవాడు పుట్టగానే వస్తూ ఉంటుందా అని అడుగుతూ ఉంటారు. యూజువల్గా షుగర్ ఉన్న తల్లికి పిల్లలకి షుగర్ వస్తుందని, ఆ థైరాయిడ్ ప్రాబ్లం ఏదైనా ఉంటే పిల్లలకి థైరాయిడ్ వస్తుందని కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. వెంటనే కొంతమందికి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి హార్మోన్స్ లో అలాంటి యాంటీబాడీస్ పిల్లలు కూడా వెళ్తాయి, కాబట్టి వాళ్ళకు కూడా థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఇలాంటివి అడుగుతూ ఉంటారు, కానీ నిజానికి కిడ్నీ జబ్బులు అలాంటివి ఎప్పుడూ రావు. సాధారణంగా తల్లికి మాత్రం ఎక్కువ జబ్బు ప్రాబ్లం అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో డెలివరీ అయిన కొన్ని వారాల్లో కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశము, వీటితో ఏ సంబంధం లేకుండా కూడా చాలా సాదాసీదాగా నడిచిన ప్రెగ్నెన్సీ కూడా ఒక్కసారిగా డెలివరీ అయిన తర్వాత కొన్ని ప్రత్యేకమైన మార్పులు ఒక్కసారిగా శరీరంలోని రక్తనాళాలను కుచించిపోతాయి డెలివరీ తర్వాత. ఎందుకనంటే ఒకసారి బ్లీడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా కుచించిపోతే కానీ ఆ బ్లీడింగ్ ఆగిపోవడం అంటూ జరగదు. అది సహజంగా జరిగే ప్రక్రియ. అలాంటి ప్రక్రియ కొన్ని సందర్భాల్లో చాలా ఉధృతంగా జరుగుతుంది. కాబట్టి కిడ్నీ ప్లాజెంటా అంటాం, మనం గర్భాశయంలో ఉండే రక్తనాళాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కుచించిపోతాయి. సో రక్తం ఒక్కసారిగా బాగా ఎక్కువైపోవడము, తర్వాత ఒక్కసారిగా కుచించుకుపోవడం. రక్తం బాగా ఎక్కువగా బయటకు వెళ్ళిపోయినప్పుడు కిడ్నీకి వెళ్ళే రక్తం తగ్గిపోతుంటుంది, పక్కనే ఉంటుంది కాబట్టి కిడ్నీ. సో దానికి సరైన రక్తం సప్లై సరిగా ఉండదు, కాబట్టి దానిలో రక్తనాళాలు కూడా కుచించుకుపోతాయి. సో ఆ విధంగా కొంతమంది షాక్లోకి వెళ్ళిపోతారు. ఆ షాక్ వాళ్ళు కొంచెం మా దగ్గరకు వస్తారు, వాళ్ళంతా కూడా మేము వాళ్ళకి డయాలసిస్ చేసి బాగా చేస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు బాగా రాదు. ఇప్పటికీ మా వాళ్ళు 2-3 పేషెంట్స్ అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా మొదటి ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్ గా అయిన వాళ్ళు కొందరు, మొదటి ప్రెగ్నెన్సీ కూడా సక్సెస్ఫుల్ కాలేని వాళ్ళు కొందరు ఉంటారు. సో వీళ్ళందరి పరవసానం ఏంటంటే కిడ్నీ పూర్తిగా బాగా కాదు, కిడ్నీ లోపల డ్యామేజ్ ఉంటుంది. ఆ డ్యామేజ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా స్త్రీ గర్భధారణ జరిగిన తర్వాత ప్రెగ్నెన్సీలో ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చినా, ముఖ్యంగా కిడ్నీకి సంబంధించిన కాంప్లికేషన్స్ ఇంక్లూడింగ్ మీరు అన్నట్టుగా బీపీతో సహా, ఆ బీపీ కదా నాకు చాలా మందికి తెలుసు, నా ఫ్రెండ్స్ చాలా మందికి మొదటి ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చింది, అది పోయింది అని అనుకోవడం అనే కాలం వెళ్ళిపోయింది. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేసి అది పెద్ద కాంప్లికేషన్స్ చేసి వాళ్ళకి తర్వాత వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు 40లో 50లో ఉన్నప్పుడు వాళ్ళ ఆరోగ్యాన్ని అది నిజంగా ప్రభావితం చేస్తున్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ పూర్తిగా అన్ఈవెంట్ఫుల్, ఎటువంటి కాంప్లికేషన్స్ రావు అనుకోవడం అన్నది కొన్ని సందర్భాల్లో నిజం కాదు. చాలా కామన్ గా చూసే కిడ్నీ స్టోన్స్ మాత్రం అంటే ప్రెగ్నెన్సీ ముందు వచ్చి తగ్గిన అంటే ఏదైనా ట్రీట్మెంట్స్ తీసుకొని పోయినా, లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలో అలాప్షన్ బయటపడినా మరి అవి ఎలా మేనేజ్ చేస్తారు? చాలా పెయిన్ కూడా ప్రెగ్నెన్సీ సమయంలో దాంతో కాంప్లికేషన్స్ ఉంటాయి. చాలా ఫ్రీక్వెంట్ గా జరిగే కాంప్లికేషన్ అబార్షన్. మీరు అన్నారు కిడ్నీలో రాయి ఉంది, పెద్దగా ప్రాబ్లం వచ్చింది, ఒక ప్రొసీజర్ చేసే రాయి తీసేయాలంటే దాంట్లో రిస్క్ తప్పనిసరిగా ఉంటుంది. నిజంగా ఆలోచించండి, 7, 8, 9 నెలల్లో ఇలాంటి రాయి అప్పుడే బయటపడింది అనుకోండి, చాలా కష్టంగా ఉంటుంది. ప్రొసీజర్ చేయలేము కూడా. వాళ్ళకి ఏదో పెయిన్ కిల్లర్స్ చిన్న ఇచ్చి మేము తగ్గించేస్తూ ఉంటాం. ఆ విధంగా ప్రొసీజర్స్ కూడా చాలా కాంప్లికేషన్స్ అవుతూ ఉంటాయి. నిజం చెప్పాలంటే ప్రెగ్నెన్సీలో రాయి ఓకే, కిడ్నీ రాయి అనేది సాధారణంగా అంత పెద్ద జబ్బేమి కాదు కిడ్నీ డామేజ్ తో కంపేర్ చేస్తే. ప్రెగ్నెన్సీ రావడం అనేది టెక్నికల్ గా కొంచెం చిన్న ప్రాబ్లం అవుతుంది. అయినా కూడా దాన్ని ఏదో విధంగా కన్జర్వేటివ్ మేనేజ్ చేసి చిన్న ప్రొసీజర్ ద్వారా వాటిని కిడ్నీ రాళ్ళు తొలగించడం జరిగినా కూడా కిడ్నీ డ్యామేజ్ ఎప్పుడైతే జరుగుతుందో, కిడ్నీ డ్యామేజ్ పక్కన పెట్టేస్తే ఈ మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వస్తాయి రాళ్ళ ద్వారా. ఆ మూత్రంలో ఇన్ఫెక్షన్స్ తప్పనిసరిగా కిడ్నీలో మచ్చలు చేసి వెళ్తాయి. ఆ మచ్చల యొక్క ప్రభావం కొన్ని వారాలు, నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత వారికి బీపీ రూపంలో బయటపడుతుంటుంది. ఏ కిడ్నీ అయినా కూడా స్మూత్ గా శుభ్రంగా ఉండాలి, కిడ్నీ లోపల ఎటువంటి మచ్చలు ఉండకూడదు. ఏ మచ్చ ఉన్నా అది తప్పనిసరిగా బీపీ రూపంలో బయటపడుతుంది. కొన్ని సందర్భాల్లో 2-3 కిడ్నీలో మచ్చలు, స్కార్స్ అంటాం మేము. ఆ స్కార్స్ లేదా మచ్చలు ఒక 3-4 వచ్చాయి అనుకోండి కూడా ఒక్కొక్క కిడ్నీలో, అది కాలక్రమేణా నెమ్మదిగా కిడ్నీ కుచించుకుపోతుంది.
కిడ్నీ కుచించుకుపోయిన తర్వాత కిడ్నీ సైజ్ చిన్నగా అయిపోయిన తర్వాత దాని పని తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఈ ఒక కిడ్నీ పాడైపోయింది కాబట్టి నెమ్మదిగా పక్క కిడ్నీ చాలా ఎక్కువగా పనిచేసి అది కూడా అలసిపోయి తొందరగా పాడైపోతుంది. ఆ విధంగా వీళ్ళు సుమారు 30 నుంచి 40, 50లకు వచ్చేసరికి నెమ్మదిగా కిడ్నీ డ్యామేజ్ అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఆడవాళ్లలో మేము 50లో చూసే కిడ్నీ జబ్బులకి చాలా వరకు మొట్టమొదటి ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ప్రెగ్నెన్సీలోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీలో ఆడవాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని ఏ కారణం చేత కూడా నిర్లక్ష్యం చేయకూడదు. డాక్టర్లు కూడా ఈ విషయాలు పరిగణలోకి తీసుకొని తప్పనిసరిగా ప్రెగ్నెన్సీలో ఉన్న ఆడవాళ్ళకి కిడ్నీ సంబంధించినవి కానీ అన్ని అవయాలతో పాటుగా కిడ్నీ సంబంధించిన అవయాలు కూడా చూసుకోవడం అన్నది చాలా ముఖ్యం. ఓకేనండి, శ్రీ భూషణ్ రాజు గారు, థ్యాంక్స్ అండి. ప్రెగ్నెన్సీ ముందు మూత్రపిండాల్లో రాళ్ళు లేకపోతే మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు ఎప్పుడైనా ఎప్పుడైనా వచ్చినా, బీపీ షుగర్ లాంటివి ఉన్నా, ఇలాంటి సమస్యలు ఉంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే ఒకసారి డాక్టర్ గారి పర్యవేక్షణలో అన్ని రకాల చెకప్స్ థరోగా చేయించుకునే తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం చాలా ముఖ్యమని, మరి ముఖ్యంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇలాంటివి జరిగిన వాళ్ళు చాలా విషయాలు ఆలోచించుకోవాల్సి ఉంటుందని నిమ్స్ హాస్పిటల్స్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీ భూషణ్ రాజు గారు తెలియజేశారు. ఇది ఇవాళ సంజీవని కార్యక్రమం. రేపు మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. Mesmerized to say colorful songs. Avargopai mass songs. Heart ni touch chese sweet melodies. Music mantra every day 4:30 p.m. Don't miss it. Every day is Celebrations Day. Cheerful birthday. Happy birthday. Happy birthday. Malli chesukoda shubhakankshalu Happy married life. Aadi kattu shubhavela medalo kalyanamala. Happy friendship day. Happy Valentine's Day. तुझे देखा तो ये जाना सनम प्यार होता है दीवाना सनम. Happy Mother's Day. Happy Father's Day. अम्मंटे मेरे से तुझसे वाना నాకంటే నీలాకాశం తలవంచేనా. వనితా టీవీ ప్రియమైన నీకు ద్వారా శుభాకాంక్షలు అందించి అందుకోవాలనుకుంటే మీరు చేయవలసిందల్లా మీ ఫోటోతో పాటు పూర్తి డీటెయిల్స్ మాకు రాసి పంపించండి. మా చిరునామా ప్రియమైన నీకు, వనితా టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా మెయిల్ ఐడి ప్రియమైన నీకు @vanitatv.com. రెగ్యులర్ కి భిన్నంగా చాలా వెరైటీగా, డిఫరెంట్ గా, టేస్టీగా అద్భుతమైన స్నాక్స్ మనం రెగ్యులర్ గా టేస్ట్ లో చూస్తున్నాం కదా. ఇంతకీ ఈసారి స్పెషల్ వెరైటీ ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా, అందుకే నేను ప్రత్యక్షం అయిపోయా. సో మరి ఈసారి మనం చూడబోతున్నాం వండర్ఫుల్ వెరైటీస్ ఏంటంటే ఓరియంటల్ నూడిల్స్ సలాడ్, చల్లగా కివి ఆరెంజ్ షూటర్, టూ వెరైటీస్ మీకోసమే. సో డోంట్ మిస్ టు వాచ్. వాట్ ఏ టేస్ట్.